హాయిగా శ్వాసను గమనిస్తున్నాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసతో అనుసంధానం. హాయిగా అంతంగా మనలో సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనిస్తూ ఉన్నాం.
Be with your breath. ప్రశాంతంగా శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దు. కేవలం శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉన్నాం. హాయిగా శ్వాస మీద ధ్యాస, శ్వాసతో అనుసంధానం. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. హాయిగా రిలాక్స్గా 18 రోజుల గీతా ధ్యాన యజ్ఞంలో ఉన్నాం. 9వ రోజు ఈరోజు. హాయిగా శ్వాసను గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసతో అనుసంధానం. మన శ్వాస మన ధ్యాస ఏకంగా. హాయిగా ఒక 5 నిమిషాలు హాయిగా ప్రశాంతంగా మనలో సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనిస్తూ ఉన్నాం. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. కేవలం శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం.
మరి ఒక 3 నిమిషాలు. హాయిగా, ప్రశాంతంగా శ్వాస మీద ధ్యాస. మరొక 2 నిమిషాలు. 2 మినిట్స్. చివరి 1 నిమిషం. హాయిగా శ్వాసను గమనిస్తూ ఉన్నాం. థర్టీ సెకండ్స్. ట్వంటీ సెకండ్స్. 10 seconds. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా 2 చేతులు కళ్ళ మీద పెట్టుకుందాం. 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు తీసి కళ్ళు తెరుద్దాం. గట్టిగా క్లాప్స్ కొడదాం. థ్యాంక్ యూ. నిన్నటి వరకు మనం ఏం చెప్పుకున్నామంటే, మానవుడి స్థాయిలో ఉన్నటువంటి అర్జునుడు హింస చేయడానికి భయపడుతున్నప్పుడు కృష్ణ పరమాత్ముడు యుద్ధం చేయమంటున్నాడు. మనమంతా కూడా అదే స్థితిలో ఉంటాం. కానీ ఇతరుల విషయంలో మనం హింస అనేది అది హింసగా అనిపించదు. ఒక కోడినో మేకనో ఇంకా ఏదో జంతువుని మనం చంపేసినప్పుడు దారుణంగా, అప్పుడు మనకి హింస అనిపించదు. మన పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, లేకపోతే ఎవరో మనకు సంబంధించిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది అనుకోండి, పట్టించుకోం మనం. అంటే మనకు అంత బాధ కలగదు. కానీ అది మన ఇంట్లో వాళ్ళకి, ఎవరైనా మన దగ్గర ఉన్న వాళ్ళకి, మన బంధువులకి కనుక ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మనం విలవిల్లాడిపోతాం.
అదేవిధంగా అర్జునుడు కూడా అలాగే విలవిల్లాడిపోతున్నాడు. అతనికి యుద్ధం చేయడం కొత్త ఏం కాదు. యుద్ధం అతను ఇంతకుముందు ఎన్నో సందర్భాల్లో చేశాడు. కానీ ఇప్పుడు యుద్ధం చేయడానికి భయపడుతున్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన జీవితంలో కూడా మనకు రకరకాల కారణాల వల్ల ఇప్పుడు అతను నా చేతులు వణుకుతున్నాయి. అతను ఏమంటున్నాడు? నా చేతులు వణికిపోతున్నాయి, నేను భయకంపితుడిని అయిపోయా, నేను నిలబడలేకపోతున్నా, చతికిల పడిపోయాడు. సో ఎంత హృదయ విదారకంగా ఆయన విలవిల్లాడిపోతున్నాడు, బాధపడుతున్నాడు. అంటే ఇక్కడ మన జీవితంలో మనకి ఏదైనా మన చుట్టుపక్కల అలాంటి పరిస్థితులు ఎదురైతే వెంటనే ఏం చేస్తాం? మనం డాక్టర్ దగ్గరికి వెళ్దాం ఉంటాం. నాకు ఒళ్ళు వణికిపోతా ఉంది, నా శరీరం కంపిస్తుంది, నా చేతులు నిలబడట్లేదు, నాకు చాలా కష్టంగా ఉందంటే మనం వెంటనే ఏం చేస్తాం? ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం. కానీ ఇక్కడ కృష్ణుడు డాక్టర్ దగ్గరికి వెళ్దామని చెప్పట్లేదు. ఎందుకంటే ఇది మనసుకు సంబంధించింది. ఇంకా వెనక్కి వెళ్తే అది ఆత్మకు సంబంధించిన విషయం, ఆ ఆత్మను తెలుసుకోకపోవడానికి సంబంధించిన విషయం. నీవు ఈరోజు మన చుట్టూ ఉన్న అనారోగ్య సమస్యలు కానీ, మన చుట్టూ ఉన్నటువంటి మానసికమైనటువంటి మనో చాంచల్యం వల్ల, మనసు ఉద్రేకపడడం వల్ల, మనసు ఒత్తిడికి లోనవ్వడం వల్ల మనకు శరీరానికి ప్రాబ్లం వస్తుంది. కానీ అది శరీరానికి వచ్చిన ప్రాబ్లం కాదు. వెంటనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం ఒక ప్రాబ్లం రాగానే. కానీ ఇప్పుడు మనం ఎప్పుడైతే బాధపడతామో, భయపడతామో, మన శరీరం అంతా మొత్తం మన బాడీలో ఉన్న పార్ట్లన్నీ విడిపోతాయి, ఒకదానికొకటి సంబంధం ఉండదు. దానివల్ల ఒక్కసారి అవి సడలించిపోయినప్పుడు అనారోగ్యం, చావు అనేది వచ్చేస్తుంది. బాధ అంటే ఒకదానికొకటి కోఆర్డినేషన్ లేనప్పుడు వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే చావు లేదా రోగం, అనారోగ్యం. అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు? మన సమస్య తీరకపోగా ఇంకా కొన్ని కొత్త సమస్యలు ఎదురయ్యే పరిస్థితి వస్తుంది. ఈరోజు ప్రపంచం అంతా ఎదుర్కొనే సమస్య ఇదే. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పాడు. మనం గుడికి వెళ్తాం, కృష్ణుడిని పూజిస్తాం, కానీ అనారోగ్యం రాగానే హాస్పిటల్కి వెళ్తాం. కృష్ణుడు ఎక్కడ హాస్పిటల్కి వెళ్ళమని చెప్పలేదు. ఇక్కడ అర్జునుడికి ఏదైతే ఆన్సర్ ఇచ్చాడో అదే ఆన్సర్ అందరికీ. మన జీవితంలో ఇంకా పోతే అర్జునుడికి ఎదురైనంత తీవ్రమైన సమస్య కాదు మనది, కానీ మన సమస్యలు కూడా అలాంటివే. మనకు కూడా అనేక సమస్యలు, కాకపోతే ఒక్కసారిగా రాలేదు. ఈరోజు ఒక్కసారిగా అతనికి అంటే అందరికీ మహాభారతం లాంటి సన్నివేశాలు ఎదురు కాకపోవచ్చు. వాళ్ళ భార్యల్ని వాళ్ళ కళ్ళ ముందే అవమానం చేసేటువంటి పరిస్థితి రాకపోవచ్చు. వాళ్ళ రాజ్యాన్ని నిలువున వాళ్ళు లాక్కొని అడవులకు పంపించేటువంటి పరిస్థితి రాకపోవచ్చు. కానీ మన జీవితం మొత్తం ఒక చోటికి తీసుకొస్తే ఇలాంటి చిన్న చిన్న సమస్యలే కొంచెం కొంచెంగా ఒక పెద్ద సమస్యగా మన ముందు ఉన్నాయి. మనందరికీ కూడా ఏదో ఒక ఇవన్నీ సమస్యలన్నిటిని ఒక చోట చేర్చినప్పుడు అంత పెద్ద సమస్య అవుతుంది అది. కానీ ఆ సమస్యకి పరిష్కారం ఏంటి? అది కృష్ణుడు చక్కగా చెప్పాడు. మన జీవితం ఎలా మలుచుకోవాలి, మనం ఎలా జీవించాలి, ఎలా జీవించితే అలాంటి ప్రాబ్లమ్స్ రావు, అలా జీవించినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తాయి. అది అందరికీ ఉపయోగపడేది. కాబట్టి
ఏం చేయాలి? నీ కర్మలను కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అంతకుముందు నీవు శరీరానివి కాదు, నువ్వు ఒక ఆత్మవు. నీ యొక్క ఆత్మ పరిణామ క్రమం ఏ విధంగా ఉంది? నీ శరీరంలో ఎలాగైతే వృద్ధాప్యం, యవ్వనము, బాల్యం ఎలా అయితే ఉందో ఆత్మ కూడా అలాగే ఉంది. అంటే శరీరానికి, ఆత్మకి ఉన్నటువంటి భేదాన్ని, తర్వాత నువ్వు ఎలాంటి కర్మలు చేయాలి, అంటే నీవు శరీరానివి కాదు ఆత్మవి అనే ఒక విజ్ఞానాన్ని ఇచ్చారు. ఇక్కడ భగవద్గీతను మనము 18 అధ్యాయాలను 3 పార్టులు చేసుకుంటే త్రిషట్కము అంటారు. త్రిషట్కము, షట్కము అంటే 6. 6 అధ్యాయాలు కలిసి ఒక షట్కం. షట్కం అంటే ఒక భాగం. అంటే 6 అధ్యాయాల యొక్క షట్ అంటే 6. 6 అధ్యాయాలు కలిపి ఒక భాగం. త్రిషట్కం అంటే 3 షట్కాలు ఉన్నాయి. 6 అధ్యాయాలు. సో 3 భాగాలు. ఒక భాగం ఏంటి? నీవు శరీరానివి కాదు ఆత్మవు. అంటే అది విజ్ఞానం. ఒక ఆత్మ విజ్ఞానాన్ని గురించి తెలియజేసింది. రెండోది ఏంటి? కర్మయోగం. కర్మ. నీవు కర్మలు ఎలా చేయాలి? ఏ విధంగా మనం ఏ ఉద్దేశంతో చేయాలి? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. మా కర్మ ఫల హేతుర్భో మాతే సంగోస్తో కర్మణి. నువ్వు కర్మలు చేయడం వరకే నీ వంతు గాని, నీకు హక్కు ఉంది గాని వాటి ఫలితాల మీద హక్కు లేదు. హక్కు లేదు కదా అని కర్మలు మానుకోవద్దు. అవి ఎలా? సమబుద్ధితో చేయాలి. సమత్వం యోగ ఉచ్యతే. యోగ స్థితిలో నువ్వు కర్మలు చేయాలి. సమభావంతో చేయాలి. అంటే సిద్ధ్యో సమభూత్వ సమత్వం యోగ ఉచ్యతే. కాబట్టి నీవు సమత్వ బుద్ధితో, అంటే ఏదైనా రావచ్చు మనకు, శీతోష్ణ సుఖ దుఃఖాలు, మానవ మానాలు, ఈ వేదాలు అనేవి మనకు 3 గుణాలు, త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భావార్జున, అంటే 3 గుణాల గురించి చెప్పినాయి. ఈ 3 గుణాల ద్వారా నువ్వు ఏ కర్మలు చేసినా సరే ద్వంద్వాలు, 2 రకాల ఫలితాలు నువ్వు పొందుతావు. ఈ 2 రకాల ఫలితాలే నీకు ఎప్పుడు వస్తుంటాయి. కాబట్టి నువ్వు దాన్ని దాటి నిర్గుణ స్థితిలో, యోగ స్థితిలో కర్మలు చేయి. అప్పుడు నువ్వు ఈ పాపపు జీవితాన్ని నువ్వు జీవించడానికి అవకాశం ఉండదు. ఈ కర్మచక్రంలో నువ్వు ఉండలేవు. కాబట్టి నీ కర్మచక్రాన్ని దాటిపోవాలి అంటే, దీన్ని వదిలించుకోవాలి అంటే గనక నీవు నీ కర్మల్ని కర్మలుగా కాకుండా, అంటే కర్మలు చెయ్యాలి. ఆ కర్మలు ఎలా చేయాలి? ఇంకా బాగా ఎక్కువ కర్మలు చేయాలి. ఇంకా ఇంకా కర్మలు చేయాలి. నిరంతరం కర్మలు చేస్తూనే ఉండాలి. అవి యజ్ఞ కర్మలుగా ఉండాలి. మనం జన్మించింది ఈ భూమి మీద యజ్ఞాలు చేయడం కోసమే. బ్రహ్మ సృష్టించింది యజ్ఞాలు చేయమని పంపించాడు భూమి మీదకి. యజ్ఞాలు చేయడం వల్ల దేవతలు సంతుష్టులై మనకు భోగభాగ్యాలు ఇస్తారు. అది వాళ్ళ వరకే. మనము ఎవరైతే భోగభాగ్యాలు పొందారో వాళ్ళ కోసమే వాళ్ళు జీవించినట్లయితే అది దొంగ అనబడతారు. ఆ దొంగతనం చేయకుండా, అంటే నువ్వు దొంగలా జీవించకుండా నీవు ఆ వచ్చిన భోగభాగ్యాలను ఇతరులతో పంచుకోవాలి. అలా పంచుకొని జీవించాలి. కాబట్టి నీ జీవితాన్ని యజ్ఞంగా మలుచుకోవాలి. మనం జీవించే ప్రతి ఒక్క మన జీవితంలో మన జీవన విధానాన్ని, మనం చేసే ప్రతి కర్మని యజ్ఞంగా చేయాలి. ఇది మనం ఇప్పటి వరకు తెలుసుకుంది. ప్రకృతేర్గుణ సమ్మూఢ సంజంతే గుణకర్మసు తానకృత్స్న విదో మందా కృత్స్నవిన్న విచాలయేత్. ప్రకృతి యొక్క గుణాల వల్ల మోహితులైన వారు గుణాలలోనూ కర్మలలోనూ ఆసక్తులు అవుతున్నారు. అటువంటి అల్పజ్ఞులను ఆత్మజ్ఞానులైన వారు చెలింప చేయకూడదు. ప్రకృతేర్గుణ సమ్మూఢ సంజంతే గుణకర్మసు తాన కృత్స్న విదో మందా కృత్స్నవిన్న విచాలయేత్. ప్రకృతి యొక్క గుణాల వల్ల, అంటే ఏదైతే మన 3 గుణాలు ఉన్నాయో ప్రకృతి గుణాలు, వాటి వల్ల ఎవరైనా మన కర్మలన్నీ చేసేది గుణాల వల్లే. కానీ నేనే చేస్తున్నా అనుకుంటాడు. ఎప్పుడైతే గుణాలు ఇది నేను కాదు అనుకుంటే నీకు ఆ కర్మలు అంటుకోవు. కానీ అది నేనే అనుకోవడం వల్ల ఆ కర్మల్లో ఇరుక్కుంటున్నాడు. కాబట్టి వాటి వల్ల మోహితులైన వారు, అంటే ఆ కర్మలు, ఆ ఫలితాల వల్ల మోహితులై వాళ్ళు దానిలో కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు ఇరుక్కున్నప్పుడు
ఆ కర్మలలోనే ఆసక్తులవుతున్నారు. అంటే దాని ద్వారా వచ్చినటువంటి లాభాలతోని మోహితులై మళ్ళీ మళ్ళీ అలాంటివే చేయాలి అని వాటికి మోహితులై అటువంటి వాళ్ళు అల్పజ్ఞులు. ఆత్మజ్ఞానులైన వారు అలాంటి వాటికి చెలించకూడదు. ఎవరైతే ధ్యానం చేస్తూ యోగ స్థితిలో ఉంటారో ఆ అల్పమైనటువంటి కర్మలకు చెలించకూడదు. సో ఇక్కడ 2 రకాల వాళ్ళు ఉన్నారు. అల్పజ్ఞులు, ఆత్మజ్ఞానులు. ఆత్మజ్ఞానులు అల్పజ్ఞులు కాలేరు. అల్పజ్ఞులు ఆత్మజ్ఞానులు కాలేరు. తమోగుణులు యొక్క కార్యకలాపాలు వేరు. రజోగుణుల యొక్క కార్యకలాపాలు వేరు. సత్వగుణుల యొక్క కార్యకలాపాలు వేరు. నిర్గుణుల యొక్క కార్యకలాపాలు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి ఎవరి గుణాలకు సంబంధించినటువంటి కార్యకలాపాలు వారితో చేయనివ్వాలి. మనము ప్రతి వాళ్ళకు ఎవరికి కూడా మనం అడ్డుపోకూడదు. ఇది చేయకూడదు, అది చేయకూడదని. నువ్వు చెప్పడం మన ధర్మం. కానీ ప్రతి పనికి మనం ఎవరికీ అడ్డుపడకూడదు. ఎవరి కర్మలు వాళ్ళని చేయనివ్వాలి. ఎందుకంటే ఎవరి స్థితిలో వాళ్ళు ఆ కర్మలు చేస్తారు. అది చేస్తేనే వాళ్ళు దాని నుంచి దాటుతారు. వాళ్ళ అనుభవాన్ని పొందకుండా వాళ్ళని దాటమంటే మనం గొప్ప కార్యాలు చేయమని చెప్తే కుదరదు. కాబట్టి ఎవరి స్థితిలో వాళ్ళని కర్మలు చేయనివ్వాలి. మనం ఎప్పుడూ కూడా అడ్డుగా ఎవరికీ పోకూడదు. యథేచ్ఛసి అందుకనే శ్రీకృష్ణ పరమాత్ముడు మొత్తం అన్నీ చెప్పేసి యథేచ్ఛసి తదాకురు. నీవు నేను చెప్పడం చెప్పా. కానీ నువ్వు చెయ్యాలని ఏమి రూల్ ఏం లేదు. నీ ఇష్టం. నువ్వేం చేయాలనుకుంటే అది చేయమని చెప్పాడు చివరికి. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్స్యనుష్ఠుతాత్ స్వధర్మే నిధనం శ్రేయా పరధర్మో భయావహ. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. చక్కగా ఆచరించబడినటువంటి పరధర్మం కన్నా గుణరహితమైనప్పటికీ స్వధర్మమే అత్యుత్తమమైనది. స్వధర్మాచరణంలో మరణం సంభవించినప్పటికీ అది శ్రేయస్కరమే. కానీ పరధర్మం మాత్రం భయంకరమైనది. ఇప్పుడు దుర్యోధనుడు ఉన్నాడు. దుర్యోధనుడు తన తమో గుణంలో రజోగుణంలో ఉండి కర్మలు చేస్తున్నాడు. అది కరెక్టు. అతను అందులో చనిపోయినా అది శ్రేయస్కరమే. కానీ అర్జునుడు అతను స్థాయికి తగ్గి పని చేస్తున్నాడు. ఇక్కడ అర్జునుడిని ఎందుకు నువ్వు యుద్ధం చేయమంటున్నాడు అంటే అతను ఒక మనిషి స్థాయిలో ఉన్నాడు. కొంచెం ప్రయత్నిస్తే దైవ స్థాయిలోకి వస్తాడు. వాస్తవంగా దైవమే. అతనికి ఎటువంటి కర్మలు లేవు. కేవలం శ్రీకృష్ణ పరమాత్ముడికి సహాయకుడిగా వచ్చాడంతే భూమి మీదకి. నరనారాయణుడు అంటే ఆయన నరుడు నారాయణులు ఇద్దరు తపస్సు చేశారు కథంలోనే. కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా ఈ భూమి మీదకి ఈ కార్యం కోసం సంస్థాపన కోసమే వాళ్ళు వచ్చారు. కానీ ఆయన మాయలో పడిపోయేటువంటి పరిస్థితుల్లో తెలియజేస్తున్నాడు. అప్పటికీ నీ ఇష్టం అంటున్నాడు. నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్యి. నేను చెప్పాల్సింది చెప్పా. యథేచ్ఛసి తదాకురు అన్నాడు. అంతేగాని ఇట్లాగే చేయాలి ఖచ్చితంగా అని చెప్పలేదు. సో కానీ ఎందుకంటే కృష్ణుడికి తెలుసు అర్జునుడి యొక్క స్థాయి ఏంటో. దుర్యోధనుడికి ఎందుకు చెప్పలేదు నువ్వు యుద్ధం చేయొద్దని? అతనికి చెప్పాల్సినవన్నీ నూటలుగా చెప్పాడు. చూడు, ఇది పరిస్థితి, యుద్ధం చేయడం వల్ల ఇలాంటి ప్రమాదాలు వస్తాయి. కాబట్టి నీ ఇష్టం, నువ్వే డిసైడ్ చేసుకోమని చెప్పాడు. కాబట్టి ఓకే. కానీ ఇక్కడ అర్జునుడికి మాత్రం చెప్తున్నాడు అంటే అతని స్థాయికి తగ్గి వ్యవహరిస్తున్నాడు కాబట్టి అతనికి చెప్పాల్సి వస్తుంది అంతే. అప్పటికీ నీ ఇష్టం అని చెప్పాడు. కాబట్టి దుర్యోధనుడు లేదా శకుని ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళ స్థాయిలో వాళ్ళు కర్మలు చేస్తున్నారు. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాన్ అనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. చక్కగా ఆచరించబడినటువంటి పరధర్మం కంటే అంటే ఒకవేళ నా స్థాయికి మించి నేను కర్మలు చేశాను అనుకోండి, ఎంత గొప్పగా చేసినప్పటికీ అది శ్రేయస్కరం కాదు. నా స్వధర్మంలో నేను హత్య చేసిన అంటే నా గుణంలో ఉండి నేను హత్య చేసినప్పటికీ అది శ్రేయస్కరమే.
నేను మరణించినా సరే, నా నా యొక్క ధర్మం, నా స్వధర్మంలో నేను మరణించినప్పటికీ అది శ్రేయస్కరమే గానీ, పరధర్మం చాలా భయంకరమైనది. కాబట్టి ఇక్కడ స్వధర్మం అంటే ఎవరు ఏ ఆత్మ పరిణామ దశల్లో ఉన్నారో ఆ ఆత్మ స్థాయికి తగ్గ ధర్మం. అంటే ఇప్పుడు ఎవరి ఆత్మస్థాయి శైశవాత్మ ఉందనుకోండి దాని స్థాయి. బాలాత్మ ఉంటే బాలాత్మ స్థాయి. అలా ఎవరి ఆత్మస్థాయికి తగ్గట్టుగా ఇక్కడ శైశవ, బాల, యవ్వన, ప్రౌఢ, వృద్ధ, విముక్తి, పరమాత్మ. ఎవరి స్థాయిలో వాళ్ళు వాళ్ళ వాళ్ళ కర్మలు, వాళ్ళకి నియమించినటువంటి కర్మలు వాళ్ళు చేయాలి. అంతే తప్ప వాళ్ళకి మించిన కర్మలు చేయకూడదు. చేయడం వల్ల వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. పరధర్మం అంటే ఇతరులు ఏ ఆత్మ పరిణామ స్థితిలో ఉన్నారో వాళ్ళ వాళ్ళ యొక్క స్థాయి. కాబట్టి ఆ స్థాయి తగ్గ ధర్మాలు. మనలో సహజ సిద్ధంగా ఉన్న అభిరుచి, వాసనలు అనుసరించి ఒకానొక సహజ ప్రవృత్తి ఏర్పడుతుంది. అదే స్వధర్మం. అంటే మన యొక్క సహజ ధర్మం, సహజంగా ఉన్నటువంటి మన అభిరుచి, వాసనలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా మన యొక్క సహజ ప్రవృత్తి ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ప్రధానంగా శూద్ర, వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ ఇవి మన గుణాలు. అంటే ఆ గుణాలకి తగ్గట్టుగా వాళ్ళ యొక్క వర్ణం అనేది ఉంటుంది. ఇక్కడ కులాలు కాదు నేను చెప్పేది. వాళ్ళ యొక్క గుణానికి తగ్గటువంటి వర్ణం. వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రాహ్మణ స్థాయిలో బ్రహ్మజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు. అతను వ్యాపారం బాగా చేయగలడు. కానీ నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు? బ్రహ్మస్థాయిలో ఉన్నావు. బ్రహ్మస్థాయిలో ఉన్నప్పుడు ఆ స్థాయి కార్యకలాపాలు చేయాలి గానీ, నువ్వు వ్యాపారం బాగానే చేయగలవు. కానీ నువ్వు ఈ పని చేయకూడదు. కాబట్టి నీ స్వధర్మం ఏదుందో అది చేయాలి. నీ స్వధర్మంలో నువ్వు నీ కర్మలు చేయాలి తప్ప పరధర్మాన్ని నువ్వు ఎప్పటికీ చేయకూడదు. దానివల్ల నువ్వు ప్రమాదంలో ఇరుక్కుంటావు. సో, మన స్వధర్మానికి విరుద్ధంగా నడుచుకోవడం అంటే ఇతరుల స్వధర్మాన్ని ఆచరించడం. పరధర్మ పాలన అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పులి ఉందనుకోండి. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఏమవుతుంది? ఇటు పులిలాగా జీవించలేదు. అటు నక్క జీవితాన్ని కోల్పోతుంది. నక్క పులిలాగా వాతలు పెట్టుకోవడం వల్ల ఇబ్బంది లేదు. పులి నక్కలాగా వాతలు పెట్టుకున్నా, ఆ పులిలాగా ఇప్పుడు ఒక పులి అది మేకల్లో కలిసి చిన్నప్పటి నుంచి జీవిస్తా ఉంది. జీవిస్తా ఉంటే అది మేకలాగే ఉంటది. మేకలాగా గడ్డి తిని మేకలాగానే జీవిస్తా ఉంది. సో, ఇటు మేకలాగా అది జీవిస్తుంది గానీ, అది మేకలాగా ఉండగలుగుతుందా? దాని యొక్క సహజ ప్రవృత్తి ఏంటి? అది పులి. దాని సహజత్వం పులి. కానీ మేకలతో ఉంటూ మేకలాగే జీవిస్తుంది. ఎంతకాలం జీవించగలుగుతది? దానికది ఇబ్బందవుతుంది. అలాగే మనం గూడా మన సహజ ప్రవృత్తి, మన స్వధర్మం మనకెలా తెలుస్తుందంటే ధ్యానం చేస్తే, మన లోపలికి మనం ప్రయాణం చేస్తే మన సహజత్వం ఏంటో తెలుస్తుంది. ఆ సహజత్వం తెలిసినప్పుడు దానికి అనుగుణంగా మనం జీవించాలి. అంతేగాని మనం దానికి అనుగుణంగా గాకుండా మనం జీవించకూడదు. దాని వలన మనం చాలా ఇబ్బందుల్లో పడిపోతాం. స్వధర్మానికి అనుగుణంగానే ఓ నక్క జీవిస్తే, ఒక నక్క జన్మతోనే సరిపోతుంది. అంటే నక్క తన ఏమవుతుంది? మనము మన యొక్క ఆత్మస్థాయిలో మనం గనక జీవిస్తే, పరధర్మంలో జీవించకుండా, అది ఒక జన్మలోనే దాని నుంచి పైమెట్టు ఎక్కగలుగుతాం. అలా గాకుండా యాక్షన్ చేసామనుకోండి, గొప్పగా ఉండాలని, అదేదో బాగుంది గదా అని. అప్పుడు నువ్వు మళ్ళీ మళ్ళీ జన్మలెత్తాల్సొస్తది. నీ యొక్క సహజ ప్రవృత్తిలో నువ్వు జీవించడానికి. ఎందుకంటే, నేను గొప్పవాడిలాగా యాక్షన్ చేశాననుకోండి బయటికెళ్ళి. ఇప్పుడు నా సహజ ప్రవృత్తి నేను తమో గుణంలోనో, రజోగుణంలో ఉన్నా. నేను ఒక నిర్గుణ స్థాయిలో ఉన్నట్టుగా నేను బిల్డప్ ఇచ్చాననుకోండి. ఎన్ని రోజులు ఉండగలుగుతా దాన్ని? అది యాక్షన్ అవుతుంది. అందుకనే ఈరోజు చూడండి ఎందుకు అనారోగ్యాలొస్తున్నాయంటే, వాళ్ళ లోపల ఎలా ఉన్నారో బయటికి అలా ఉండలేరు. వాళ్ళు యాక్షన్ చేయాల్సొస్తుంది. ఇప్పుడు లోపలేమో కోపం ఉంది. కానీ బయటికి నవ్వుతా ఉండాలి. అని. ఆ నవ్వడం వల్ల ఏమవుతుందో వాడికి రోగం వస్తది. దానికి అనారోగ్యాలొచ్చి ఇబ్బందుల పాలై 30, 40 ఏళ్ళకే బీపీలు, షుగర్‌లు వచ్చేస్తా ఉన్నాయి.
దానివలన వాళ్ళ జీవితం ఏమైపోయింది? నష్టం వచ్చింది. వాళ్ళ లోపల ఎలా ఉందో బయటకి కూడా అలాగే ఉండాలి. అలా ఉన్నప్పుడు వాళ్ళకి అందు నుంచి తొందరగా దాటగలుగుతారు. కామేశ, క్రోధేశ, రజోగుణ సముద్భవ మహాసనో మహాపాప్మా విద్వేనమిహ వైరిణం. రజోగుణం వల్ల కలిగే కామమే క్రోధం. ఇది ఎంత మాత్రము తృప్తి చెందనివ్వదు. ఇది మహాపాపి. ఈ సందర్భంలో దీనిని శత్రువు అని తెలుసుకో. అంటే మనము తమో గుణం, రజోగుణం, సత్వగుణం, నిర్గుణం, ఈ 4 స్టేజ్‌లు ఉన్నాయి. ఈ 4 స్టేజ్‌ల్లో మనకు అన్ని గుణాల్లోనూ రజోగుణం అనేది మహాపాపభూయిష్టమైనది. రావణాసురుడున్నాడు, హిరణ్యకశిపుడున్నాడు. రజోగుణం అది తీవ్రంగా ఉంటది. అది వాళ్ళకి శత్రువు. ఎవరికైతే రజోగుణంలో ఉన్నారో వాళ్ళకది శత్రువే. ఎందుకంటే ఇతరులతో శత్రుత్వం పెట్టుకోవడం వల్ల అది వాళ్ళకే నష్టం చేస్తుంది కాబట్టి, అది వాళ్ళకి ఇబ్బంది పెడుతుంది కాబట్టి, మనం దాన్ని గమనించాలి. మనం క్రోధం, కోపం, ద్వేషం ఇట్లాంటివన్నీ రజోగుణంలో ఉంటాయి తీవ్రంగా. సో, దాని వలన ప్రమాదం అది. కాబట్టి ఒకానొక రజోగుణి యొక్క ప్రధాన చిహ్నమే క్రోధం అన్నమాట. మానవ జీవితాన్ని నాశనం చేసేదే క్రోధం. క్రోధం ఉన్నవారు ఎప్పుడూ తృప్తి చెందలేరు. క్రోధాత్ములు అశాంతిమయులు. వాళ్ళెప్పుడు శాంతియుతంగా ఉండడం అనేది చాలా కష్టం. అయితే ఆత్మ పరిణామ క్రమంలో అది తప్పదు ఎవరికైనా. తమోగుణం తర్వాత రజోగుణం రావాల్సిందే. రజోగుణం తర్వాత సత్వగుణం. కాబట్టి ఆ రజోగుణంలో తొందరగా దాటాలి. రావణాసురుడు, అయ్యా నేను అన్ని జన్మలు ఎత్తలేను. నాకు తొందరగా దాటే మార్గం నాకు ఉపదేశించండి అంటే, సరే నువ్వు నాకే శత్రువుగా జన్మ తీసుకోమని చెప్పి ఆయనకి వరం ఇచ్చాడు శ్రీరామచంద్రుడు, నారాయణుడు. సో, అందుకని ఒక జన్మలోనే ఆయన దాటాడు. ఆ దశను త్వరగా దాటేయాలి మనం. కాబట్టి ఎంత గొప్ప తపస్సు చేసినా సరే, వాడి లోపల ఉన్న రజోగుణం, రావణాసురుడి లోపల రజోగుణం అనేది అంత తీవ్రంగా ఉంది. హిరణ్యకశిపుడు అంతే. అంత తపస్సు చేసినా సరే అది పోలేదు. కాబట్టి అది తొందరగా వాళ్ళు ఒక జన్మలోనే దాటగలిగారు. ఎవరికైనా రజోగుణ దశల్లో ఒక జన్మ ఉండడం తప్పనిసరి అయిందే. కానీ అనేక జన్మలు ఉండడము అనేది తప్పు. కాబట్టి మనం ఒక జన్మలోనే తొందరగా దాన్ని దాటడం కోసం ప్రయత్నం చేయాలి. ధూమేనావృతి ధూమేన వ్రియతే వహ్నిర్యా ధాదర్శో మలేన చ యదోల్భేనావృతో గర్భ తథా తేనే తమావృతం. ధూమేనా వ్రియతే వహ్నిర్యదా దర్శో మలేన చ యదోల్భేనావృతో గర్భ తథా తేనేదమావృతం. పొగచేత నిప్పు ఇది చాలా ఇంపార్టెంట్. పొగచేత నిప్పు, ధూళి చేత మా ధూళి చేత అద్దము, మావి చేత గర్భము, గర్భంలోని పిండం కప్పబడినట్లే కామం చేత జ్ఞానం అనేది కప్పబడింది. ధూమేన వ్రియతే వహ్ని యథా దర్శో మలేన చ యదోల్భేనావృతో గర్భ తదా తేనేద మావృతం. ఏ విధంగానైతే ధూమేన అంటే పొగ చేత అగ్ని కప్పబడిందో, మావి చేత శిశువు కప్పబడి ఉన్నాడో, ధూళి చేత అద్దము కప్పబడి ఉందో, అలాగే కామం చేత అంటే కోరికల వల్ల జ్ఞానం అనేది, అంటే మనం ఒక సముద్రం నుంచి మనం ఇక్కడకు ఈ శరీరంలో అంటే సముద్రంలో మనం దోషులతో నీళ్లు పట్టుకొచ్చామనుకోండి, ఆ సముద్రంలో ఏది ఉందో ఈ దోషుల్లో కూడా అదే ఉంది. ఈ అందరూ దోషులు అట్ట పట్టుకున్నా సరే సముద్రంలో నీళ్ళే. అలాగే ఒక కుండ ఉంది. కుండలో ఉన్న ఆకాశము, కుండ బయట ఉన్న ఆకాశము, ఈ రెండు ఒకటే. అలాగే విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ, మనలో ఉన్న పరమాత్మ ఒక్కడే. ఆ పరమాత్మలో ఏదైతే జ్ఞానం ఉందో, ఏదైతే శక్తి ఉందో, ఏదైతే కాంతి ఉందో, మన లోపల కూడా అదే ఉంది. కాబట్టి కానీ ఇక్కడ మనస్సు వల్ల, గుణాల వల్ల, ఈ ప్రకృతితో ఏర్పడినటువంటి ఈ యొక్క శరీరము, పంచభూతాలతో నిర్మితమైన శరీరానికి 3 గుణాలు ఉన్నాయి. ఈ 3 గుణాల వల్ల కర్మలు ఏర్పడినాయి. కర్మల వల్ల వాసనలు, వాసనల వల్ల మళ్ళీ మళ్ళీ మనం జన్మ తీసుకుంటూ ఉన్నాం. దానివల్ల మనం కామం, ఆ కర్మల వల్ల ఏమవుతుంది
మనం కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు. ఈ కామం అనేది మొదలనమాట. అంటే మన యొక్క ఈ మనస్సు వల్ల మనస్సు ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషోపజాయతే సంగాత్ సంజాయతే కామ కామాత్ క్రోధోభిజాయతే క్రోధోద్భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అంటే మన కామం వల్ల అంటే ధ్యాస అనేది విషయాలతో నిండడం వల్ల కామం, ఈ కామమే ప్రధానమైంది. ఈ కోరికల వల్లనే జ్ఞానం అనేది కప్పబడి ఉన్నది. అదే మన లోపల ఆత్మజ్ఞానం అనేది వికసించింది అనుకోండి, మనం ఎలా జీవించాలో అలా జీవించగలుగుతాం. అప్పుడు ఏ కర్మలు ఉండవు. కాబట్టి ఇక్కడ సింపుల్, మన లోపల జ్ఞానం ఉంది, బయట నుంచి వచ్చేది జ్ఞానం కాదు. పుస్తకాల ద్వారానో లేకపోతే ఇంకెవరో ఇచ్చేది జ్ఞానం కాదు. అది మన లోపలే ఉంది. ఇవన్నీ ఏం చేస్తున్నాయి? ఉపకరణాలు మనకు గుర్తు చేయబడుతున్నాయి. పుస్తకాలు కానీ, సజ్జన సాంగత్యం ద్వారా కానీ, ఇంకా అనేక మంది ద్వారా మనము ఈ యొక్క జ్ఞానాన్ని మనం తీసుకుంటున్నాం. సో మనము అంటే మనం గుర్తు చేయబడుతుంది, మన లోపల ఉన్న జ్ఞానాన్ని గుర్తు చేసుకుంటున్నాం. కానీ వాళ్ళెవరూ మనకి జ్ఞానాన్ని ఇవ్వట్లేదు. ఎక్కడుంది జ్ఞానం అంటే మన లోపలే ఉన్నది. మన లోపలికి మనం వెళ్ళడం వల్ల మనము అంటే ఒక అద్దం మీద ధూళి ఎలాగైతే ఉందో దాన్ని శుభ్రంగా ఒకసారి తుడిస్తే అది పోదు, అది బాగా పేరుకొని పోయింది. అప్పుడు ఏం చేస్తాం? మనం సర్ఫేసి బాగా కడగాలి, బ్రష్ చేసి రుద్దాలి, అప్పుడు క్లీన్ అవుతుంది. అలాగే మావి చేత శిశువు మావి అనేది తొలగిపోతే శిశువు బయటకు వస్తాడు. అలాగే పొగ చేత అగ్ని కప్పబడి ఉంది. మన జ్ఞానం కూడా ఈ కామం అనేది మనం అంటే కోరికలు మనం మనం చెప్పుకున్నాం కదా, అవసరాలు వేరు, కోరికలు వేరు. అవసరం అనేది గూడు అనేది అవసరం. అంతేగాని నాకు 10 ఇళ్ళు కావాలి, 10 మేడలు కావాలి, లేకపోతే 10 ఇలాంటి కోరికలు, బంగారం కావాలి, ఇంకా ఏమేమో కావాలి. సో ఇలా మన అవసరానికి మించిన ఏదేదో కావాలి అనుకోవడం, దానివల్ల ఏమవుతుంది? మనం అనవసరమైనటువంటి విషపూరితంగా తయారైనటువంటి మనసు ఆ కోరికల బారిన పడి పనికిరాని అన్ని జరుగుతున్నాయి అరిషడ్ వర్గాలు. కాబట్టి ఏం చేయాలి? కామం మన యొక్క జ్ఞానాన్ని వికసింపజేసుకోవాలి. కాబట్టి మన ధ్యాసని బయటికి వెళ్ళనీయకుండా లోపలికి పంపించాలి. వెరీ సింపుల్. ఇంద్రియాణి మనో బుద్ధి రస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కామానికి ఆశ్రయాలు అని చెప్పబడుతున్నాయి. ఆ ఇంద్రియాలలో కామం ఆత్మజ్ఞానాన్ని మరుగుపరిచి జీవాత్మను మోహింపజేస్తుంది. చూడండి, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి. ఇంద్రియాలంటే మన కాళ్ళు, చేతులు, నోరు, ఇవన్నీ ఇంద్రియాలు. ఇవి ఏం చేస్తున్నాయి? ఇవి మనస్సు మరి బుద్ధి, ఇవన్నీ కామానికి ఆశ్రయాలు. మన కోరికలు రావడానికి ఇవన్నీ ఆశ్రయాలు అని చెప్పబడుతున్నాయి. ఈ ఇంద్రియాలలో కామం ఆత్మజ్ఞానాన్ని మరుగుపరిచి జీవాత్మను మోహింపజేస్తుంది. అంటే మన లోపల ఉన్న జీవాత్మను ఈ కోరికలు అనేవి మోహానికి గురి చేస్తున్నాయి. ఆత్మ అనే నిప్పు మీద ఉన్న నివురు 3 పొరలు, 3 నివురుల్లో 3 ఆవరణల్లో 3 పొరల్లో ఉన్నాం మనం. అంటే ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి. ఇక్కడ చాలా మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఆత్మ అనేది ఒక నిప్పు అనుకోండి. ఈ నిప్పు మీద ఈ పొగ నివురు అనేది ఎలా ఉంది అంటే 3 పొరల్లో ఉంది. 1 ఇంద్రియాలు, 2 మనస్సు, 3 బుద్ధి. ఇక్కడ బుద్ధి అంటే సంఘం ద్వారా వచ్చినటువంటి బుద్ధి, అంటే ఆత్మ ద్వారా వచ్చిన బుద్ధి కాదు. సిద్ధార్థుడు బుద్ధుడయ్యాడు. ఎలా అయ్యాడు అంటే అది బాహ్యం నుంచి వచ్చిన బుద్ధి కాదు. అంటే ఈ బుద్ధి ఎలాంటి బుద్ధి? నువ్వు 10 ఇళ్ళు కట్టుకో, 20 ఇళ్ళు కట్టుకో అని చెప్పే బుద్ధి. ఇలాంటి బుద్ధి వలన ఏం జరుగుతుంది? మనకు ఈ సంఘం ఇచ్చిన బుద్ధి వల్ల కామం ఏర్పడుతుంది. తర్వాత ఈ సమాజం నుంచి అరువు తెచ్చుకున్నటువంటి బుద్ధి అన్నమాట ఇది. సో ఈ బుద్ధి మహాత్ముల దగ్గర నుంచి తెచ్చుకున్నటువంటిది కాదు. అంటే సజ్జన సాంగత్యం ద్వారా, ఆచార్య సాంగత్యం ద్వారానో, పుస్తకాల ద్వారా వచ్చినటువంటి బుద్ధి కాదు ఇది. అంటే ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా వచ్చిన బుద్ధి కాదు. ఈ బుద్ధి ఆత్మజ్ఞానం ద్వారా వచ్చిన బుద్ధి కాదు.
ఓ మూర్ఖ సమాజం అంటే కేవలం మూర్ఖమైన బుద్ధినే ప్రస్తావింపజేస్తుంది. చూడండి. అంటే బాహ్యమైనటువంటి సామాజిక పరమైన, భౌతిక పరమైనటువంటి విషయాలను మాత్రమే అది తెలియజేస్తుంది. ఇప్పుడు ఎలాగైతే వైద్య శాస్త్రం మొన్న ఈ మధ్య మనం కొంతమంది రాజకీయ నాయకులు రోడ్ల మీదకొచ్చి మాంసం తినమండి యాక్షన్ చేస్తూ మరి చూపించారు. మాకేం కాదు, కరోనా రాలేదు, ఏం రాలేదు, మీరు రోడ్డు మీదకొచ్చి మాంసం తినొచ్చు అని చెప్పి చూపించారు. అంటే మూర్ఖత. వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవడం కోసం ప్రజల్ని తప్పుడు మార్గాల్లోకి తీసుకెళ్తుంటారు. సో ఈ వైజ్ఞానిక శాస్త్రవేత్తలు ఇప్పుడు ఈరోజు డాక్టర్లు ఏం చెప్తున్నారు? మాంసం తినొచ్చు అని చెప్తారు. ఇదే ప్రాపంచికమైందనమాట. సో అలాంటి బుద్ధి ఎలాగైతే పూజారులు విగ్రహాలను ఆరాధించండి అని చెప్తారో అలాంటి బుద్ధి. అంటే పూజ పూజ సేయ సేయ పూజారి తానాయే పూజ్య వస్తువన్న భువిని తానే ఎడ పూజ సేయ ఎల్ల దిక్కుల తానయ్య విశ్వదాభిరామ వినురవేమ. మనం పూజ చేస్తే పూజారు అవుతుంది తప్ప ఇంకేమి కావు. కాబట్టి పూజారులు ఏం చెప్తారు? విగ్రహానికి ఆరాధించమని చెప్తారు. విగ్రహారాధన వల్ల ఏమొస్తుంది? ఏమీ రాదు. ఎలాగైతే డాక్టర్లు మన రోగాలను మన దగ్గర మందులున్నాయి అంటే మీ రోగాలకు మా దగ్గర మందులున్నాయి అని అంటారో అలాంటి బుద్ధి. ఇది సంఘం ఇచ్చిన బుద్ధి. మనం మన చేష్టలు, ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఈ మూడు కామక్రోధ విశృంఖలాలకు ఆశ్రయాలన్నమాట. అంటే కామక్రోధాలకి ఆశ్రయాలు ఏంటి? మన మన యొక్క మనస్సు, మన యొక్క బుద్ధి, మన ఇంద్రియాలు. ఇవి జీవాత్మను, మన లోపల ఉన్న ఆత్మను కప్పేసి మరుగుపరిచి మోహింపజేస్తూ ఉంటాయి. మోహం అంటే అతి విపరీతం అన్నమాట. ఈ విపరీత చేష్టలు చేస్తుంటాయి. కాబట్టి ఏం చేయాలి మనం? శ్వాస మీద ధ్యాస పెట్టాలి. అంటే ఆ మనసుని శూన్యం చేయాలి. ఆ ప్రాపంచికంగా ఏదైతే పేర్కొని పోయినటువంటి బుద్ధి ఏదైతే ఉందో దాన్ని మొత్తం క్లీన్ చేసుకోవాలి ఎప్పుడు. ఇంద్రియాణి పరన్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధిర్యో బుద్ధే పరతస్తు సహా. ఇంద్రియాలు బలమైనవి. ఇంద్రియాల కన్నా మనస్సు, మనసు కన్నా బుద్ధి గొప్పది. బుద్ధి కన్నా అత్యంత గొప్పదానినే ఆత్మ అని అంటారు. చూడండి, ఇంద్రియాల కంటే మనసు బలమైంది, మనసు కంటే బుద్ధి బలమైంది, బుద్ధి కంటే ఆత్మ. ఆత్మ అనే నిప్పు మీద ఉన్నటువంటి ఇంద్రియాలు, మనసు, బుద్ధి అనే మూడు నివురుల్లో, మూడు ఆవరణల్లో, మూడు పొరల్లో ఉన్నటువంటి మనము ఇంద్రియాలకు మనస్సు మూలమైంది. కాబట్టి మనస్సు చెప్పినట్టు ఇంద్రియాల వెంట పరిగెడతాం. మనసు కన్నా బుద్ధి బలమైంది. కాబట్టి మనసు కన్నా సంగమించినటువంటి బుద్ధి బలం, సంగమించిన బుద్ధిని బట్టే మనం మన చేష్టలు ఉంటాయి. అయితే వీటన్నిటికంటే గొప్పది ఆత్మ, ఆత్మబలం. ముందర సంఘం ఈ ఆత్మబలం ముందు అంటే ఎవరైతే ఆత్మజ్ఞానులు ఉన్నారో, దైవాన్ని తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు అంటే గొప్పవాళ్ళు ఎవరైనా సాధువులు కానీ సత్పురుషులు కానీ ఎవరైనా ఉన్నారంటే ఈ సంఘం అంతా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోకరెళ్ళి దండం పెట్టాల్సిందే, పూజలు చేయాల్సిందే. సో అంటే ఈ ఆత్మబలం ముందు ఎవరైనా దిగదుడిపే. కాబట్టి ఆత్మశక్తిని మనం సంపాదించుకోవాలి. దానికోసం మనం కష్టపడాలి. కానీ మన జీవితంలో మనం దేనికి ఎక్కువ కష్టపడుతున్నాం? భౌతికమైనటువంటి సంపదల కోసం. భౌతిక సంపదలు ఎన్నున్నా ఈ జన్మ వరకే. అది ఈ జన్మలో కూడా పూర్తిగా అవి పనికిరావు. మనం ఎన్ని పేర్చి పెట్టుకోవడానికి మన జీవితం అంతా సరిపోద్ది. దాన్ని అనుభవించే పరిస్థితి ఉండదు. తర్వాత మనకు పుట్టిన పిల్లలే మనల్ని రోడ్డు మీద పంపించేస్తారు. ఏంటి ఇక చాలులే నువ్వు చేసింది అని చెప్పేసి ఎంత ఆస్తి ఉంటే వాడిని ఎంత తొందరగా బయటకు పంపిద్దాం అని చెప్పేసి ఆలోచన విధానం అనేది ఈ రోజున మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి అలాంటి పరిస్థితులు సమాజంలో ఉన్నాయి. మనం దేనికోసం కష్టపడాలి? ఏది ఇంపార్టెంటు? సో దాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ భగవద్గీత అనేది కేవలం ముట్టుకుంటేనో ఏదో కాదు. మన జీవితంలో మనం ఆచరించాలి. మన జీవితంలో మనం ఆచరించాల్సినటువంటి గొప్ప గ్రంథం. మన జీవితంలో ఆనందంగా అంటే ఒక కృష్ణుడిలాగా తన కేళి విలాసాన్ని ఆయన జీవితాన్ని కేళి విలాసంగా ఆయన జీవించాడు. ఆయన ఎప్పుడు ఏడవలేదు. ఆయన ఎప్పుడు దుఃఖపడలేదు. ఆయన ఎప్పుడు నిరంతరం
ఆనందం చిద్విలాసంతో ఉంటాడు. ఎప్పుడు పాటలు పాడుకుంటూ ఉంటాడు. గానం చేసుకుంటూ మురళీ గానం చేస్తూ చాలా అద్భుతంగా ఆయన హాయిగా చిన్నపిల్లలతో ఆడుకుంటూ ఆయన అంత అద్భుత గొప్ప జ్ఞాని అయినప్పుడే ఆయన చిన్నపిల్లలాగా ఉంటాడు. అంటే దేవుని రాజ్యంలో ఉండాలంటే చిన్నపిల్లలు గాండి అని చెప్పారు. చిన్నపిల్లలు గాండి అంటే చిన్నపిల్లలు దేవుని రాజ్యంలో చేరలేరు. దేవుని రాజ్యంలో చిన్నపిల్లలాగా అవ్వాలి. అంటే ఆలోచన లేని స్థితి. చిన్నపిల్లోడికి ఆలోచన ఉండదు. ఆలోచన ఉండదు కాబట్టి వాడు దేవుడి రాజ్యంలో ఉండడు. ఎందుకంటే వాడి ఆలోచన విత్తనంగా ఉంది. అది వృక్షం అవుతుంది. అది విత్తనం అనేది పగిలిపోతే అది మహా విశృంఖలంగా ఎదుగుతుంది. కాబట్టి చిన్న పిల్లలు దేవుడి రాజ్యంలో చేరడానికి అవకాశం లేదు. కానీ పెద్దవాడైపోయినా గాని చిన్న పిల్లల యొక్క మనస్తత్వం ఉందనుకోండి. ఆలోచన రహిత స్థితిలో అంటే చిన్న పిల్లల్లాగా అయినప్పుడు మాత్రం అదే కృష్ణుడు చిన్న పిల్లల్లాగా ఆడుకుంటూ ఉంటాడు ఎప్పుడు ఆయన జీవితంలో. ఆయన అంతేగాని నేను పెద్దవాళ్ళలాగా ఆరిందాల్లాగా ఆయన ఉండడు. ఆయన ఎప్పుడు హాయిగా ఆడుతూ అందరితో ఏంటి ఆయన జీవితంలో గానం చేస్తూ చక్కగా కేలీ విలాసంతో ఆయన జీవిస్తాడు. ఆయన సీరియస్నెస్ అనేది ఆయన జీవితంలో అసలు ఉండనే ఉండదు. సో మనం కూడా అంటే ఆయనకి అంత జ్ఞానం ఉంది కాబట్టి ఆయన జ్ఞానంతో ఉన్నాడు కాబట్టి అలా ఉన్నాడు. ఆయన ఇచ్చిన జ్ఞానంతో మనం కూడా ఆయనలాగా ఉండాలని అర్థం. అంతేగాని ఆయనకి పూజలు చేయాలని కాదు. ఆయనకి పూజలు చేయడం వల్ల ఏది రాదు. ఆయన నన్ను పూజించమని భగవద్గీతలో ఏ రోజు చెప్పలేదు. నువ్వు యోగివిగా అని చెప్పాడు. యోగి భవర్జున యోగస్థ కురు కర్మాణి యోగ కర్మసు కౌశలం. సో అది కాబట్టి మనం ఈ రోజున ఈ శ్లోకాల్ని మరొకసారి మనం చదువుదాం. అందరూ అన్మ్యూట్ చేసుకోండి. లేదంటే ధ్యానం చేసిన తర్వాత చదువుదాం. హాయిగా కళ్ళు మూసుకోండి ఒక 15 నిమిషాలు. శ్వాస మీద ధ్యాస. యజ్ఞం మనం ఈ 18 రోజుల గీతా యజ్ఞంలో మనమంతా ఆ గీతా జ్ఞానాన్ని మన లోపల నింపుకోవాలి. కేవలం మనం చదువుతున్న శ్లోకాల్లోనూ మనం చెప్పుకున్న విషయాలు ఇవన్నీ మన లోపల ఉన్నాయి. మన ఆత్మకు ఈ జ్ఞానం అంతా ఉంది. సో ఆ జ్ఞానాన్ని మనం గుర్తు చేసుకోవడం కోసమే ఇవన్నీ చదువుతున్నాము, వింటున్నాం. సో మన లోపల అనంతమైన జ్ఞానం ఉంది. దాన్ని వెలికితీయాలి. అంటే ధ్యానం కంపల్సరీ. ఈ 18 రోజుల్లో మనం ఈ పర్టికులర్‌గా ఈ టైంలో ఈ భగవద్గీత జ్ఞానాన్ని మనం స్ఫురణ తెచ్చుకోవడం కోసం మనం ధ్యానం చేస్తున్నాం. కాబట్టి ధ్యానమే గదా అని చెప్పేసి మీరు రావడానికి లేట్ చేయొద్దు. లేదా ఈ ధ్యానమే గదా అని చెప్పేసి వెళ్ళిపోవద్దు. ఈ ధ్యానం ఇంపార్టెంట్. మనం చెప్పే సబ్జెక్ట్ కంటే, మనం చదివే శ్లోకాల కంటే ఈ టైంలో మనం చేసే ధ్యానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన లోపల ఈ జ్ఞానం అనేది ఆల్రెడీ ఉన్నది. ఈ జ్ఞానాన్ని మనం మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం అంతే. ప్రకృతేర్గుణ సమ్మూఢా సంజంతే గుణకర్మసు తానకృత్స్న విదో మంద స్కృత్స్న విన్న విశాలయేత్. ప్రకృతి యొక్క గుణాల వల్ల మోహితులైన వారు గుణాలలోనూ కర్మలలోనూ ఆసక్తులు అవుతున్నారు. అటువంటి అల్పజ్ఞులను ఆత్మజ్ఞానులైన వారు చెలింప చేయకూడదు. కాబట్టి మనము ఎవరికి కూడా అడ్డుపడకూడదు. వాళ్ళ కర్మల్ని వాళ్ళని చేయనియాలి. ఎవరి స్థితిలో వాళ్ళు ఉంటారు. ఎవరి ప్రకృతికి అనుగుణంగా వాళ్ళు జీవిస్తుంటారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎవరిని ఆ పని చేయకూడదని అడ్డుపడకూడదు. శ్రేయన్ స్వధర్మో విగుణ పరధర్మాన్ అనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. చక్కగా ఆచరించబడినటువంటి పరధర్మం కన్నా గుణరహితమైనప్పటికీ స్వధర్మమే అత్యుత్తమమైనది. స్వధర్మాచరణంలో మరణం సంభవించినప్పటికీ అది శ్రేయస్కరమే. కానీ పరధర్మం మాత్రం భయంకరమైనది. ఎప్పుడు కూడా మనం మన స్వధర్మాల్లోనే ఉండాలి. స్వధర్మం అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే మన లోపలికి మనం ప్రయాణం చేసినప్పుడు,
మనం లోపల అంటే మనం ధ్యానం చేసినప్పుడు మన స్వధర్మం మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం పరధర్మం అనేది చాలా భయానకమైనది. ఆ పరధర్మం కంటే కూడా స్వధర్మం అనేది చాలా ఉత్తమమైనది. హాయిగా శ్వాసను గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. కామేశ, క్రోధేశ, రజోగుణ సముద్భవ, మహాసనో మహాపాప్మా, విద్యేన మిహి వైరిణం. హాయిగా ప్రశాంతంగా శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస. కామేశ, క్రోధేశ, రజోగుణ సముద్భవ, మహాసనో మహాపాప్మా, విద్వేనమిహ వైరిణం. రజోగుణం వల్ల కలిగే కామమే క్రోధం. ఇది ఎంత మాత్రము తృప్తి చెందనివ్వదు. ఈ రజోగుణం ద్వారా మనం తృప్తి చెందడం అనేది చాలా కష్టం. ఇది మహాపాపి. ఈ సందర్భంలో దీనిని మనం శత్రువు అని తెలుసుకోవాలి. ధూమేన వ్రియతే వహ్నిర్యాధ వహ్నిర్యధాదర్శో మలేన చ యదోల్భేనావృతో గర్భ తదా తేనేదమావృతం. పొగ చేత నిప్పు, ధూళి చేత అద్దము, మావి చేత గర్భంలోని పిండం కప్పబడినట్లే జ్ఞానం కూడా కామం చేత కప్పబడి ఉన్నది. కాబట్టి మనం కామాన్ని తగ్గించుకోవాలి అంటే ధ్యానం చేయాలి. మన అవసరాలకి మాత్రమే మనం పనిచేస్తూ మన కోరికల కోసం కాకుండా మన కామాన్ని మన ధ్యాసని బయటికి వెళ్లకుండా మన లోపలికి మళ్ళించాలి. ఇంద్రియాణి మనోబుద్ధి రస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కామానికి ఆశ్రయాలు అని చెప్పబడుతున్నాయి. ఆ ఇంద్రియాలలో కామం ఆత్మజ్ఞానాన్ని మరుగుపరిచి జీవాత్మను మోహింపజేస్తుంది. ఇంద్రియాణి పరన్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధిర్యో బుద్ధే పర తస్తు సహ. ఇంద్రియాలు బలమైనవి. ఇంద్రియాల కన్నా మనస్సు, మనస్సు కన్నా బుద్ధి, బుద్ధి కన్నా ఆత్మ అత్యంత గొప్ప. దానినే ఆత్మని అంటారు. అంటే మనసు కంటే బుద్ధి, బుద్ధి కంటే ఆత్మ చాలా గొప్పమైంది. అంటే ఇంద్రియాల కంటే మనస్సు, మనసు కంటే బుద్ధి, బుద్ధి కంటే ఆత్మ. బుద్ధి అంటే ప్రాపంచికమైనటువంటి బుద్ధి. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానమాత్మన జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఓ అర్జున, బుద్ధి కన్నా అతీతమైన ఆత్మను తెలుసుకొని బుద్ధి ద్వారా మనస్సును వశపరుచుకొని జయించడానికి కష్టమైనటువంటి కామం అనే శత్రువుని చంపి జయించు. కాబట్టి బుద్ధి కంటే ఆత్మ గొప్పది. కాబట్టి బుద్ధి ద్వారా మనసుని వశపరుచుకొని జయించడానికి కష్టమైనటువంటి కామం అనే శత్రువుని చంపి జయించాలి. హాయిగా శ్వాసను గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. కేవలం మన శ్వాస, మన ధ్యాస ఏకం కావాలి.
ప్రశాంతంగా మనలో సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. లాస్ట్ 1 minute. Thirty seconds. Twenty seconds. Ten seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా రెండు చేతులు కళ్ళు మీద పెట్టుకుందాం. చేతులు తీసి నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. గట్టిగా క్లాప్స్ కొడదాం. థ్యాంక్ యూ. సో ఈరోజు మనం శ్లోకాలని నేర్చుకుందాం. ప్రకృతేర్గుణ సమ్మూఢ. అందరూ అన్మ్యూట్ చేసుకోండి. ప్రకృతే గుణ సమ్మూఢ సంజంతే గుణకర్మసు. సజ్జంతే గుణకర్మసు. సజ్జంతే గుణ ప్రకృతేర్గుణ సమ్మూఢ. ప్రకృతేర్గుణ సమ్మూఢ. సజ్జంతే గుణకర్మసు. తాన కృష్ణ విదో మందా. తాన కృష్ణ విదో మందా. తాన కృష్ణ విదో మందా. కృష్ణ విన్న విచాలయేత్. ప్రకృతేర్గుణ సమ్మూఢ. సజ్జంతే గుణకర్మసు. తాన కృష్ణ విదో మందా. మందాన్ కృష్ణ విన్న విచాలయేత్. ప్రకృతేర్గుణ సమ్మూఢ. సజ్జంతే గుణకర్మసు. తాన కృష్ణ విదో మందాన్. కృష్ణ విన్న విచాలయేత్. మందాన్ అని విడిగా కృష్ణ విన్న విచాలయేత్ రెండు పదాలను విడదీయండి అక్కడ. మందాన్ కృష్ణ విన్న విచాలయేత్. ప్రకృతేర్గుణ సమ్మూఢ.
సజ్జంతే గుణకర్మసు యజ్జంతే గుణకర్మసు తాన కృష్ణ విదో మందాన్ అన్న కృష్ణ విదో కృష్ణ విన్న విచాలయేత్ కృష్ణ భిన్న ప్రకృతిర్గుణ సమ్మూఢ సజ్జంతే గుణకర్మసు తాన కృష్ణ విదో మందాన్ అన్న కృష్ణ విదో కృష్ణ విన్న విచాలయేత్ ప్రకృతిర్గుణ సమ్మూఢ సజ్జంతే గుణకర్మసు తాన కృష్ణ విదో మందాన్ కృష్ణ విన్న విచాలయేత్ ప్రకృతిర్గుణ సమ్మూఢ కృతేర్గుణ సమ్మూఢ సజ్జంతే గుణకర్మసు యజ్జంతే గుణకర్మసు తాన కృష్ణ విదో మందాన్ అన్న కృష్ణ కృష్ణ విన్న విచాలయేత్ శ్రేయాన్ స్వధర్మో విగుణ శ్రేయా స్వధర్మో విగుణః శ్రేయాన్ స్వధర్మో విగుణ శ్రేయా స్వధర్మో పరధర్మాన్ అనుష్ఠితాత్ స్వధర్మాన్ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ పరధర్మాన్ స్వతిష్ఠితాత్ స్వనుష్ఠితాత్ 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 పరధర్మాన్ పరధర్మాన్ స్వనుష్ఠితాత్ పరధర్మాత్ పరధర్మాత్ అంటే ఇతరుల ధర్మం కన్నా శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ
కామేశ క్రోధేశ కామేశ క్రోధేశ రజోగుణ సముద్భవ యోగున సముద్భవ రాజోగుణ సముద్భవ మహాసనో మహాపాప్మా మహాశనో మహాపాప్మా విద్వేనమిహ వైరిణం విద్వేషాదిహ వీరిణం కామేశ క్రోధేశ కామేష కామేశ క్రోధేశ రజోగుణ సముద్భవ రజోగుణ సముద్భవ మహాసనో మహాపాప్మా మహాసనో మహాశనో మహాపాప్మా విద్వేనమిహ వైరిణం దేహనిహమైరిణం నేహ వైరణం విద్యేనమిహ వైరిణం విద్వేం వైరమ విద్యేన వైరిణం విద్యేనమిహ వైరిణం విద్యేన వైరిణం కామేశ క్రోధేశ కామేశ క్రోధేశ రజోగుణ సముద్భవ రజోగుణ సముద్భవ మహాసనో మహాపాప్మా మహాసనో మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం విద్యేనామిహ వైరిణం వైరణం కామేశ క్రోధేశ కామేశ దేశ రజోగుణ సముద్భవ రజోగుణ సముద్భవ మహాసనో మహాపాప్మా మహాసనో మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం విద్యేనమిహ వైరిణం కామేశ క్రోధేశ కామేశ క్రోధేశ రజోగుణ సముద్భవ రజోగుణ సముద్భవ మహాసనో మహాపాప్మా మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం విద్యేనమిహ వైరణం ధూమేనావ్రియతే వహ్ని ధూమేనా ప్రియతే ధూమేనామ్రియతే వహ్ని ధూమేనావ్రియతే వహ్ని ధూమేనా ధూమేనామ్రియతే వహ్ని యథా దర్శే మలేన చ యథా దర్శో మలేన చ యథా దర్శో మలే ధూమేనావ్రియతే వహ్నిర్ భూమి ధూమేనావ్రియతే వహ్నిర్ యథా దర్శో మలేన చ యథా దర్శో యదోల్భేనావృతో గర్భ తదా తేనేదమావృతం సదా తేనేదమావృతం ధూమేనావ్రియతే వహ్ని భూమినావ్రియతే యథా దర్శో మలేన చ యథా దర్శో మలేన చ యదోల్భేనావృతో గర్భ యదోలేనవో గర్భః యథోల్భేనావృతో గర్భ యదోలేనవృతో గర్భః తదా తేనేదమావృతం తదా తదా తేనేదమావృతం ధూమేనావ్రియతే వహ్ని ధూమేనామ్రియతే వహ్ని యథా దర్శో మలేన చ యథా దర్శో మలేన చ యథోల్భేనావృతో గర్భ యదోర్లేనవృతో గర్భః తదా తేనేదమావృతం తదా తేనేదమావృతం ధూమేనావ్రియతే వహ్ని ధూమేనామ్రియతే వహ్ని ధూమేనావ్రియతే వహ్ని ధూమేనామ్రియతే వహ్ని యథా దర్శో మలేన చ యథా యదో దర్శో మలేన చ యదోల్భేనావృతో గర్భ యదోల్మేనావృతో న గర్భః తదా తేనేదమావృతం
तथा तदा तेनेदमृतं धूमेन व्रियते वह्ने धूमेनामृतेऽग्नि यदा दर्शो मलेन च यदा दर्शो मलेन च न यदोल्बेनावृतो गर्भः यदुल्बेनावृतो गर्भः तदा तेनेदमावृतम् तदा तेनेदमावृतम् धूमेन व्रियते वह्निर् धूमेनाम्रियते वह्नि यदा दर्शो मलेन च यदा दर्शो मलेन च यदोल्बेनावृतो गर्भः यदोल्बेनावृतो गर्भः तदा तेनेदमावृतम् तदा तेनेदमावृतम् ఓకే అండి థ్యాంక్ యూ ఈ రోజుతో మనం ఇది ముగిద్దాం మీరు ఎవరైనా సందేహాలు కానీ మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు చెప్పండి మేడం మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు ఎనీ క్వశ్చన్స్ సందేహాలు కానీ ఓకే ఎవరు లేరండి ఓకే థ్యాంక్ యూ ఈ రోజుతో ఈ సెషన్ ముగిద్దాం రేపు తిరిగి 7 గంటలు కలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్